అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ సెకండ్ వెబ్ సీరీస్ అంట. వీళ్ళు గతంలో ఒక వెబ్ సీరీస్ తీశానంటున్నారు గానీ, దాని పేరేంటి, అది ఎప్పుడు రిలీజ్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఒకటికి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో, డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులడిగినా, డబ్బులిస్తేనే అవకాశం ఇస్తామన్నా, ఆడిషన్‌ల కోసం అని డబ్బులడిగినా, లేదంటే కాస్ట్యూమ్‌ల కోసం అని డబ్బులడిగినా, రీజన్ ఏదైనా గానీ మిమ్మల్ని డబ్బులడుగుతున్నాడు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని సినిమాలకు మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుందనేది మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. సో, ఈ డీటెయిల్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళకి కాస్టింగ్ కాల్ అంట. వీళ్ళకి ఫీమేల్ లీడ్ కావాలంటే 20-26 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం కూడా 20-26 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మేల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం 23-28 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. వీళ్ళు రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి సిద్ధు అంట. ఆయన కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబరే అడిగారు అంటే, సార్ సినిమా జీరో బడ్జెట్‌లో సినిమా చేయటం అనేది పాసిబుల్ అవుతుందా అని అడగటం జరిగింది. ఇప్పుడు జీరో బడ్జెట్ అంటే మీరు దేంట్లో చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే 'మైత్రి' వాళ్ళు ఒక సినిమా రిలీజ్ చేశారు. ఏది, సింగిల్ షాట్ మూవీ అని. ఒకే ఒక సింగిల్ స్ట్రెచ్‌లో, అంటే ఎడిటింగ్ ఉండదు, డబ్బింగ్ ఉండదు, ఆర్ఆర్ ఉండదు, ఏముండదు. ఒక సింగిల్ స్ట్రెచ్‌లో ఒక మూవీ అనేది షూట్ చేసి దాన్ని రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరు, ఇలాంటి సినిమా మీరు ఇంతవరకు చూసుండరు అనేది సినిమా టైటిల్ అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే అదేంటి అంటే, ఒక పర్సను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఒక అమ్మాయిని కలవాలి. ఆ అమ్మాయిని కలవటానికి వెళ్ళటానికి అతను ఒక బైక్ తీసుకొని డ్రైవ్ అనేది ఎలా స్టార్ట్ చేశాడు, మధ్యలో ఎలాంటి హర్డిల్స్ అనేది ఫేస్ చేశాడు. ఆ తర్వాత ఫైనల్‌గా అతను ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాడా లేదా, ఆ అనుకున్న పర్సన్‌ని రీచ్ అయ్యాడా లేదా అనేదే కథ. సో, ఇక్కడ నేనేమంటాను అంటే, ఇది కాసేపు జీరో బడ్జెట్ అనుకుందాం. ఒక సింగిల్ స్ట్రెచ్‌లో 2 గంటల సినిమా తీశారనుకుందాం. కానీ ఇక్కడ మీరేదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్‌లో షూట్ చేస్తున్నారు. దానికి మీకు ఏం ఖర్చుండదు అనుకుందాం. కానీ మీరు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రావెల్ అవుతున్నారు కదా! అంటే బండి. దానికి పెట్రోల్ కావాలి కదా! అలాగే ఆహ్, పెట్రోల్ కావచ్చు, లేదంటే మధ్య మధ్యలో మీరేదైనా గిఫ్ట్ కొందాం అనుకుంటున్నారు. ఆ గిఫ్ట్‌కి సంబంధించింది కావచ్చు. ఈ మొత్తం ఖర్చే కదా! సో, నేనేమంటాను అంటే, జీరో బడ్జెట్ అంటే ఏంటి అంటే, అసలు ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టకుండా చేసేదాన్ని జీరో బడ్జెట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్‌గా ఒక వ్యక్తి ఏదో ఇలాగే జీరో బడ్జెట్‌లో సినిమా చేస్తానని 'ప్రసాద్ ల్యాబ్స్‌లో' ఏదో పెడితే నేనక్కడికెళ్ళాను. నాకు అర్థం కాక నేను అడిగిందేంటి అంటే, సరే ఇప్పుడు మీరు కెమెరాలు ఫ్రీగా ఏమన్నా వస్తున్నాయా మీకు? లేదండి కొనుక్కున్నాను అన్నాడు. సో, కెమెరాలు కొన్నారు కదా! ఇంక జీరో బడ్జెట్ ఎక్కడ? అది కాకుండా కెమెరా అసిస్టెంట్లు వాళ్ళేమన్నా ఫ్రీగా పనిచేస్తున్నారా? లేదండి వాళ్ళకి నేను పే చేస్తాను. కెమెరామెన్ వాళ్ళేమన్నా ఫ్రీగా వస్తున్నారా? కెమెరామెన్ అయితే మాకు ఫ్రీగా వస్తున్నాడండి అన్నాడు. అలాగే ఆర్టిస్టులు ఫ్రీగా వస్తున్నారు. అవునండి, ఆర్టిస్టులు ఫ్రీగా వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మణికొండలో ఒక హౌస్‌లో షూట్ చేయాలనుకుంటున్నారు. ఆ హౌస్‌కి మీరేమన్నా ఫ్రీగా, లేదంటే అది నా ఫ్రెండ్ ఇల్లు, నేను ఫ్రీగా షూట్ చేసుకోవచ్చు అన్నారు. సరేనండి, అక్కడి నుండి జూబ్లీ హిల్స్‌లో ఏదైనా లొకేషన్‌కి మీరు షిఫ్ట్ అవ్వాలి. మణికొండ నుండి జూబ్లీ హిల్స్ షిఫ్ట్ అవ్వటానికి మీకు ఒక కార్ కావాల్సుంటుంది. కార్‌కి పెట్రోల్ కావాల్సుంటుంది. దానికి ఖర్చవుతుంది కదా! అంటే, ఆ! ఖర్చులన్నీ అయ్యి ఖర్చుల కింద వస్తాయండి. బడ్జెట్ కింద రావు అన్నాడు. ఐ ఫీల్ దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. అలాంటప్పుడు నేనేమంటాను అంటే, నేను జీరో బడ్జెట్‌లో చేయను, లిమిటెడ్ బడ్జెట్‌లో చేస్తానని చెప్పు. లేదంటే నేను ఆర్టిస్ట్‌లకేమి పే చేయను, లేదంటే టెక్నీషియన్‌లకేమి పే చేయను. వీళ్ళందరూ నాకు ఫ్రీగా పనిచేసే వాళ్ళు కావాలి. కొత్తగా అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు కావాలని చెప్పు. ఇట్ సౌండ్స్ సమ్‌హౌ బెటర్. అలా కాకుండా ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది తప్పు. ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు బయట మీరు ఫిల్మ్ స్కూల్స్‌కెళ్తున్నారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ కావచ్చు, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ కావచ్చు, రాఫ్ట్ కావచ్చు, మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కావచ్చు, లేదంటే వినోద్ ఫిల్మ్ అకాడమీ కావచ్చు. ఇలాంటి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పెట్టుబడి పెట్టుకొని మీరు ఆహ్, యాక్టింగ్ నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను ఫ్రీగా నేర్పిస్తాను అని అంటున్నాను. సో, ఫ్రీగా నేర్పిస్తాను అనే దాంట్లో కంప్లీట్‌గా ఫ్రీ ఉండాలి. అంతేగాని నేను లేదు ఈ దారి ఖర్చులివ్వాలి, నాకు ఆఫీస్ మెయింటెనెన్స్ ఇవ్వాలి, అది ఇది అడిగారు అంటే దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. అందుకని జీరో బడ్జెట్ అనేది మీరు ఎంత అనుకున్నా గానీ, మీరు ఈవెన్ సెల్ ఫోన్‌లో షూట్ చేసుకొని, సెల్ ఫోన్‌లో ఎడిట్ చేసుకున్నా గానీ ఖర్చనేది అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వాళ్ళ పాపొచ్చి స్కూల్ నుండొచ్చింది. ఇంట్లో అమ్మ లేదు. తను జాబ్‌కెళ్ళిందనుకుందాం. వచ్చి డాడీ ఐయామ్ ఫీలింగ్ హంగ్రీ అనింది. సో, ఇల్లు మొత్తం చూస్తే ఏమీ దొరకలేదు. డాడ్ ఐయామ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ హంగ్రీ. వై డోంట్ వి పర్చేస్ సమ్ బిర్యానీ అనింది.
అవునా! సరే బేటా బయటికెళ్ళి బిర్యానీ తెచ్చుకుందాం పదా. సో, వీళ్ళు ఎళ్లారు, బయటికెళ్లారు, బిర్యానీ తీసుకున్నారు. బిర్యానీ తీసుకొని, పార్సిల్ తీసుకొని రిటర్న్ అవుతా ఉన్నారు. రిటర్న్ అవుతున్న టైంలో ఒకడు చెత్త కుప్ప దగ్గర కూర్చొని, ఆ చెత్త కుప్పలో ఉన్న చెత్తలో ఏదైనా దొరికిద్దా అని ఎతుకుతున్నాడు. ఈ ఫాదర్ ఏమైతే ఉన్నాడో అతను ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు. ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ పాప ఆ చెత్త కుప్పలో ఉన్న పర్సన్‌ని చూసి, ఏం చేస్తున్నావు నువ్వు?" అంటే, "బాగా ఆకలవుతుందమ్మా. ఇందులో ఏమైనా ఫుడ్ దొరికిద్దా అని చూస్తున్నాను." "ఛీ! అలాంటి ఫుడ్ తింటే హెల్త్ పాడైద్ది. అలా చేయకు" అని ఈమె చేతిలో ఉన్న బిర్యానీ వాడికిచ్చేసింది. ఇచ్చేసి, "ఇది తిను" అంది. "లేదమ్మా మీ డ్యాడీ చూస్తే కోప్పడతారు. వద్దు. తీసుకెళ్ళిపోమ్మా" "ఏం కోప్పడరు. నేనిస్తున్నాను కదా! నువ్వు తిను" అనంగానే వాడు తీసుకొని ఆబాబుగా తింటా ఉంటాడు. ఇంతలో ఫాదర్ ఫోన్ కట్ చేసి చూస్తే వీడు బిర్యానీ ఇచ్చేసింది. ఏంటి నీకు ఆకలవుతుందన్నావు కదా! వాడికి బిర్యానీ ఇచ్చావేంటి" అంటే డాడ్ నాకు ఇప్పుడు కాపోయినా ఈవినింగ్ అమ్మొచ్చిన తర్వాత ఫుడ్ ఉంటదనే గ్యారంటీ ఉంది. కానీ అతనిప్పుడు బాగా ఆకలితోటున్నాడు కదా! ఐ డోంట్ వాంట్ హిమ్ టు ఫీల్ హంగ్రీ అనే టైప్‌లో చెప్పింది. వాడికి వెంటనే కొంచెం హార్ట్ పియర్సింగ్ అనిపించింది. వాడు బెగ్గర్ ఎవడైతే ఉన్నాడో 2 చేతులు పెట్టి దండం పెట్టాడు. ఇది ఓవరాల్‌గా కంటెంట్. ఒక షార్ట్ ఫిల్మ్ కంటెంట్ అనుకుందాం. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్‌లో మనకి ఈ ఆర్టిస్ట్‌లందరూ ఫ్రీ అనుకుందాం. సెల్ ఫోన్‌లో షూట్ చేశారనుకుందాం. కానీ బిర్యానీ అనేది ఒకటి కావాలి కదా! ఆ బిర్యానీ వేర్ ఇట్ కాస్ట్ రూ. 100. అది జీరో బడ్జెట్‌లో చేస్తున్నామంటే ఎలా వర్కౌట్ అవుతుంది? అవ్వదు గదా! సో, మినిమమ్ ఖర్చనేది కంపల్సరీగా ఉంటుంది అనేది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో, జీరో బడ్జెట్ అనేది నా దృష్టిలో అప్లికేబుల్ కాదు. ఇంకెవరి దృష్టిలో అన్నా అప్లికేబుల్ అయితే ఇట్స్ అప్ టు దెమ్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9949003142. ఐ రిపీట్ 9949003142. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.